హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్వార్టర్స్కి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. స్టేషన్కి త్వరగా వెళ్ళాలి కాబట్టి నేను మార్నింగ్ 4కి అయితే లేచాను. లేచి ఇక రెడీ అయ్యేటప్పటికే 5 అయితే అయిపోయింది. ఇక మా పిల్లలు మా వారు అందరైతే ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు. ఇక నేనయ్యాను కానీ నాకైతే అస్సలు నిద్ర మొత్తనేదే వదలలేదు. ఇక ఊర్లో ఉండే మా మామయ్య గారికి అయితే ఆటో అయితే చెప్పున్నాము. ఇక మా అయ్యగారు అయితే ఆటో అయితే తెచ్చేసారు కాబట్టి ఇక లగేజ్ అంతా బయట అయితే పెట్టేస్తున్నారు. మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు పూండిలో అయితే ట్రైన్ ఎక్కుతాము. ఒక్కసారి లగేజ్ చూడండి ఎంత ఉందో. ఇక ఊరు వచ్చామంటే ఇక్కడ నుంచి అన్ని పట్టుకెళ్లాల్సిందే కదా, అందుకే లగేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు ఎలా పట్టుకెళ్తామో మాకైతే తెలియదు కానీ ఫుల్ లగేజ్ అయితే సర్దిసాం. నిజంగా చెప్పాలంటే మేము వచ్చి 45 డేస్ అయిపోయిందా అని ఇప్పుడు అనిపిస్తుంది. వెళ్తుంటే వెళ్ళబుద్ధి అయితే అస్సలు అవ్వట్లేదు. ఇక ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం పూండికి. పూండి నుంచి స్టార్ట్ అవ్వగానే ఇక మార్నింగ్ కాబట్టి ఇంకా టిఫిన్ అయితే మేమైతే ఏమీ పట్టుకోలేదు. ఇక పూండిలోనే తీసుకుంటామనేసి అయితే వెళ్ళిపోతున్నాం. మా అమ్మ వాళ్ళు కూడా మాతోనే ట్రైన్ ఎక్కుతారు. ఎక్కి వాళ్ళు సోంపేటలో అయితే దిగిపోతారు. మేమైతే 1 కాదు 2 కాదు 4 ట్రైన్స్ అయితే మారాల్సి వచ్చింది. ఇది మొత్తం మరి ఒకే వీడియోలో చూపించలేకపోతున్నాను. అందుకే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ నుంచి పూరి వెళ్ళిన తర్వాత పూరిలో కొంచెం టైం ఉంది అంటే మేము దర్శనం కూడా చేసుకుంటాం అనుకుంటున్నాం. మరేమో అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. మార్నింగ్ జర్నీ చాలా బాగుంటుంది. మరి ఇక్కడ నుంచి మేము పూండి వెళ్ళాలి అని అంటే 20 మినిట్స్ అని, ఎక్కువ టైం అయితే పట్టదు. అదే డైరెక్ట్ ట్రైన్ అయితే మాకైతే పూండిలో ట్రైన్ ఆగదనమాట. అది మేము పలాస వెళ్ళిపోవాలి. ఇక పూండి స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ రావడానికి హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. అంతవరకు ఇక్కడ మా పిల్లలతో రచ్చరచ్చని టైం ఉంది కానీ మేమైతే టిఫిన్ తేయడం మర్చిపోయాము. ఇక్కడ నేను మీతో మాట్లాడుతుంటే మా చిన్నోడు చేష్టలు చూడండి ఎలా చేస్తున్నాడో. ఊరు వెళ్ళిపోతాము అంటే ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య అందరైతే మా పిల్లలకి డబ్బులు ఇచ్చుంటారు కదా, ఆ డబ్బులు అనేది ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నారు చూడండి వీళ్ళు మా అమ్మతో అందరు కలిపి. ఈ ట్రైన్ రాకపోవడంతో మా చిన్నోడు బాధ చూడండి ఎంత డల్గా కూర్చోయినాడో. ఇంతసేపు వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చింది మేము వెళ్ళాల్సిన ట్రైను. ఇప్పుడు నా వెనకాల వస్తుంది కదా, ఆ ట్రైన్కే మేము వెళ్ళాల్సింది. ఇక ఇక్కడి నుంచి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక్కసారి మా చిన్నోడికి మీరు చూసారో లేదో చెయ్యట్టు మరీ ఆపేస్తున్నట్టు ట్రైను. మేము ఎంత తొందరగా వచ్చినా ఎక్కేటప్పటికి మాత్రం ట్రైన్ అయితే కదిలిపోయింది. అది కూడా చాలా కంగారుగా ఎక్కాము. ఎందుకు అంటే అసలు ఇది ఒక 5 మినిట్స్ కాదు కదా, 2 సెకండ్స్ ఆపారనుకుంటాను. ఇక్కడ మా అమ్మ ఫేస్ చూసారంటే మీకు తెలిసిపోతుంది. ఇక్కడైతే మా అమ్మ ఏడుస్తుంది ఇంకా ఎప్పుడో వస్తారు కదా అని. మా అమ్మ ఇక్కడ నుంచే కాదు ఇంటి దగ్గర నుంచే ఏడుస్తుంది, కానీ కొంచెం కవరింగ్ చేస్తుంది ఏడుపు ఆపుకోవడానికి. ఒక్కొక్క స్టేషన్ వచ్చేటప్పటికి మా అమ్మ అయితే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది, కానీ ఎంతైనా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఈ ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అందుకే అసలు హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు పలాస వచ్చేసింది. పలాసలో ఒకవేళ కొంచెం ఎక్కువసేపు ఆగింది అని అంటే టిఫిన్ తీసుకుంటాం అనుకున్నాము, కానీ మేము అనుకున్న టిఫిన్ అయితే దొరకలేదు. అంతా ఆయిల్ ఫుడ్ అని ఇంకా ఇది మార్నింగ్ ఎందుకు తీసుకోవడం అని మేమైతే కొంచెం సైలెంట్ అయిపోయాం. ఇక అది ఇది చెప్పి మా అమ్మకైతే కాసేపు నవ్వించాను, కానీ కొంతసేపు నవ్వింది అన్నప్పటికీ మళ్ళీ మా చిన్నోడికి పట్టి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంటి దగ్గర మేము బయలుదేరేటప్పటికి మా అత్తమ్మ కూడా పాపం చాలా ఏడ్చింది. ఇక పలాస దేటింది అంటే ఇంకా సోంపేట వచ్చేసినట్టేని. అందుకే ఇక్కడ మా అమ్మ అయితే అస్సలు చెప్పలేము అంత ఏడుస్తుంది. ఇక నేను నవ్వుతున్నాను అనుకుంటున్నారా, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇక సోంపేట అయితే దగ్గర వచ్చేస్తుంది. ఇక డోర్ దగ్గరికి అయితే వెళ్ళి నించున్నారు. ఎందుకు అంటే ఇది ఎక్కువసేపు అస్సలు ఆపరు. మీలో ఎంతమందికి సోంపేట తెలుసో నాకు కామెంట్ చేయండి. నాకైతే నిజంగా అమ్మ వాళ్ళ ఊరు చూస్తే ఇక్కడే దిగిపోవాలనిపిస్తుంది. అమ్మ వాళ్ళ ఊరు ఏంటంటే సోంపేట అని పేరే కానీ ఈ ఊరికి ఈ స్టేషన్ అనేది కంచిల్లో ఉంది. కంచిల్లో ఉంటుంది కానీ సోంపేట స్టేషన్ అనే పేరు. ఇక ట్రైన్ అయితే ఆగిందా, ఆగిన తర్వాత అమ్మ వాళ్ళైతే దిగిపోయారు. ఇక్కడ నా ఫేస్ అయితే నేను చూపించట్లేదు కానీ నేను కూడా ఏడుస్తున్నాను. ఇక మా అమ్మ అంటారా చూడండి అస్సలు ఎంత ఏడుస్తుందో. నిజంగా ఎందుకో గానీ మళ్ళీ వీడియో చూసిన తర్వాత మళ్ళీ చాలా ఏడుపొస్తుంది. ఇక అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న ఈ మావయ్యే టిఫిన్ అయితే పట్టుకొని వచ్చారు. టిఫిన్ పట్టుకొని వచ్చారంటే అది కూడాను ఇంకా మా ఆయన అయితే ముందు ఫోన్ చేశారో లేదో ఇంకా అలా స్టేషన్కి అయితే తొందరగా వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అమ్మ వాళ్ళకి 1 ఇయర్ తర్వాత మళ్ళీ కలుస్తాం. మరి ఇక్కడ నుంచి ట్రైన్ కదిలిన తర్వాత పిల్లలకైతే ఆకలేస్తుంది అన్నారు. అందుకనే వాళ్ళ కోసం అయితే టిఫిన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం. నిజం చెప్పాలంటే టిఫిన్లా తేలేదా మామయ్య గారు అయితే పూర్తిగా భోజనంలాగే తెచ్చారు. ఇప్పుడు ఇక్కడైతే నేను పిల్లలకైతే టిఫిన్ తినిపించేస్తున్నాను. పిల్లలు టిఫిన్ తినిన తర్వాత నేనైతే తింటాను. ఇక మా వారంటారా అందరు తినిన తర్వాత ఎప్పుడైనా తింటారు, ముందు అస్సలు తినరు. ఇక మా టిఫిన్ అయితే అయిపోయిందా, అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఊర్లోనే మాకు తెలిసిన వాళ్ళైతే మా ఎదురుగే కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళతో మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ కలిసిన మా ఫ్రెండ్స్ కూడాను వీళ్ళు కూడా పూరి వరకేని, పూరియే లాస్ట్ స్టాప్ కాబట్టి ఇక వీళ్ళు కూడా పూరి దర్శనంకి అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఆ చిన్న పాప మాత్రము ఒక చిన్న కెమెరా అయితే తెచ్చుంది. ఆ కెమెరాతో నాకైతే ఫోటో తీస్తుంది. ఇక అది కూడా ప్రింట్‌దనమాట. కానీ చాలా బాగా వచ్చింది. అది కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఫోటో తీసింది కదా, ఈ ఫోటో అయితే మనకి బయటికి ఫ్రంట్‌లా వస్తుంది. కానీ చాలా బాగా వచ్చింది.
ఇక్కడ నేను చూపిస్తుంటే మీకు లైటింగ్ వల్ల కనిపించకపోవచ్చు. కానీ ఒక్క నిమిషం ఆగితే ప్రింట్ బయటకొచ్చిన తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను. వీళ్ళు పూరీ దర్శనంకి వెళ్తున్నారు కదా! వీళ్ళైతే అడుగుతున్నారు మీకెన్ని గంటలకి ట్రైన్ అనేసి. మీకు గాని ట్రైన్ కొంచెం లేట్ అయింది అనంటే మాతోని మీరు కూడా దర్శనంకి వచ్చేయండి అంటున్నారు. ఇక్కడ ఈ ఫోటో మాత్రం ఇలా కాకుండా కలర్ ప్రింట్ కూడా చేసుకోవచ్చట. కానీ చాలా బాగుంది ఆ కెమెరా మాత్రం. ఇక ఇలా మీతో మాట్లాడుతుండగా పూరీ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక పూరీ స్టేషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను పక్కా చూపిస్తాను. మరి ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.